కొంచెం శ్రవణ్ గారు మీ దగ్గర కొంచెం ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. వెంకటస్వామి గారు ఇందాక మీరు మాట్లాడుతూ ప్రభుత్వం ఏం తొందర లేదు, కొంచెం అవగాహన లేదు, మీడియా వాళ్ళకి విద్యార్థులకు అవగాహన లేదు అంటున్నారు. సో అక్కడేం జరగట్లేదు అన్నట్టయితే కనుక మరి మనం విజువల్స్లో చూస్తున్నాం, బుల్డోజర్లు ఎవరిని తీసుకెళ్ళి అక్కడ చెట్లు నిలమట్టం చేస్తున్నారు, అదంతా ఏంటండి మరి? సార్ ఇప్పుడు అక్కడ భూమి చదును చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాన్ని విద్యార్థులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎందుకు చదువు చేస్తారండి? భూమిని ఎందుకు చదువు చేస్తున్నారండి? ఏ అవసరాల కోసమైనా ప్రభుత్వం దగ్గర ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ ప్రభుత్వం ఐడియా. మీరు అన్నారు భూముల్ని వేలం వేయట్లేదు అన్నారు, అసలు ఆ జోలికే వెళ్ళట్లేదు. చక్కగా అక్కడ పెద్ద అడవి ఉంది, మంచిగా నెమళ్ళు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అలాంటి చోట్ల అర్జెంటుగా అర్ధరాత్రి వెళ్ళి చెట్లు కొట్టేసేయాల్సిన అవసరం ఏంటండి? అన్నని పదాలు మీరు ఇంటర్ప్రిట్ చేస్తే ఎట్లా? మేము జోలికి వెళ్ళలేదు అని అనలేదు కదా. ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వానికి కోర్టు ద్వారా ప్రభుత్వం అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులకు విజయహరి గారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి టైంలో పోయినటువంటి భూమిని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క అదృష్టమే కావచ్చు, అది మన గవర్నమెంట్ కి వచ్చింది. గవర్నమెంట్ కి వచ్చినటువంటి భూమి అది గవర్నమెంట్ ఏదేనికైనా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటది, హక్కు ఉంటది. అదే రకంగా అదే భూమి కావాలని అనుకుంటే అదే భూమి యొక్క అవసరం ఉన్నదానికి అదే యూనివర్సిటీకి అట్నే ఉంచేటువంటి అవకాశం కూడా ఉంటది. ఇది ఇక్కడ ఉంచుదాము అనే దాని మీద చర్చ చేయండి. యూనివర్సిటీకే ఉంచుదామని విద్యార్థి సంఘాలందరూ, పాత విద్యార్థి సంఘం, లేకపోతే అక్కడ పనిచేసినటువంటి పెద్దలు, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా కలిసి ఒకవేళ దీన్ని ఇక్కడే ఉంచుదామంటే మా ఫస్ట్ ప్రియారిటీ యూనివర్సిటీనండి. ఇప్పటి కూడా చెప్తున్నాను నేను అదే అంటున్నా అండి. మీ ఫస్ట్ ప్రయారిటీ మీరు చెప్పినట్టు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నదో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ యొక్క విధాన నిర్ణయం ప్రకారము మా ఫస్ట్ ప్రియారిటీ యూనివర్సిటీనే. రైట్ అండి, నేను అదే అంటున్నా. మీ ఫస్ట్ వెంకటస్వామి గారు మీరు వింటలా ఒక్క నిమిషం. మీ ఫస్ట్ ప్రయారిటీ యూనివర్సిటీనే. ఒకవేళ ఆ భూమి మీరు యూనివర్సిటీకే ఇద్దాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు 400 ఎకరాల్లో చదువు చేయాల్సింది దేనికి అంటున్నా నేను. ఎంతో అక్కడ గ్రీనరీ ఉంది కదా, ఎంతో వృక్ష సంపద ఉంది, అడవిలో ఎంతో ఉన్నది కదా. అడవి మొత్తమే ఉందా లేదా? ఇప్పుడు మీరు పార్ట్ ఆఫ్ దాన్ని ఏది ఎక్స్పోజ్ చేసి పార్ట్ ని ఎక్స్పోజ్ చేయకుండా, ఇది ప్రత్యక్షంగా మీరు పోయి చూడలేదు, నేను పోయి చూడలేదు. నేను పోయి చూసి వచ్చానండి ప్రత్యక్షంగా. నేను వెళ్ళాను, యూనివర్సిటీ మొత్తం తిరిగాను, ఎక్కడెక్కడ జేసీబీలు వర్క్ చేస్తున్నాయి మొత్తం చూసి వచ్చానండి. నేను ఏమంటున్నా అంటే మీడియా నుంచి కానీ, లేదా ప్రతిపక్ష పెద్దల నుంచి కానీ, మీడియా పెద్దల నుంచి కానీ, లేకపోతే విద్యార్థి సంఘాల నుంచి కానీ ఏదైనా పాజిటివ్ వచ్చేసి దాని మీద కూర్చొని మాట్లాడి దాన్ని ఆపమని, లేకపోతే దానికి సంబంధించినటువంటి చర్చ జరిగితే మంచిది. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానిస్తే మంచిది. మేము కూడా ముఖ్యమంత్రి గారికి అదే చెప్తాము. మేము కొద్దిగా పార్టీ కార్యక్రమాల్లో దీంట్లో ఉన్న కారణంగా అందరు డిస్టర్బ్ లో ఉన్నారు. 8 వరకు జరిగేటువంటి ప్రోగ్రామ్స్ మేము కూడా ఉన్నాము. ఈ లోపుగా మేము మీ ద్వారా వచ్చినటువంటి అంశాలని నేనుగా వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా కావచ్చు, ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత అధికారులకు ఇమ్మీడియట్ గా తీసుకెళ్తాం. ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి పాజిటివ్ సలహాలను, మీ నుంచి వచ్చేటువంటి సలహాలను తీసుకొని దాన్ని ఒక అర్థవంతమైనటువంటి సొల్యూషన్ ఇద్దాం. అంతేగాని దీన్ని ఎక్కువ తెగేదాకా దీన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసుకోవాల్సిన అవసరము ప్రభుత్వానికి కూడా లేదు, ముఖ్యమంత్రి గారికి కూడా లేదని నేను అనుకుంటున్నాను. మేము కాంగ్రెస్ గురించి